వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కులగణన అంశాలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం. వివరాలు సక్రమంగా లేవని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని ధ్వజం. ఆడబిడ్డ ప్రభుత్వ సహాయానికి తూట్లు. నకిలీ పత్రాలతో కళ్యాణ లక్ష్మి డబ్బులు. అలవాట్లలో మార్పులతో క్యాన్సర్ దూరం. వ్యాధిని జయించిన వారికి ఐఎంఏ సన్మానం. యథేచ్ఛగా భూ కబ్జాల పర్వం. నగరంలో రెచ్చిపోతున్న భూ బకాసులపై చర్యలు శూన్యం. అంగరంగ వైభవంగా నీలకంఠుని రథోత్సవం. వేడుకను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తజనం. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కుల గణన జరిగితే ఓసీ కులాల వారు పెరిగి మిగతా వారు తగ్గారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రత్యేక సమావేశాల్లో ఒక క్లారిటీ వస్తుందని భావిస్తే తప్పుల తడకగా ఉందన్నారు. ప్రభుత్వం జరిపిన కులగణన సర్వే వివరాలను అసెంబ్లీలో చర్చించేందుకు గాను ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వం చెప్పిన గణాంకాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గణాంకాల ఆధారంగా చూస్తే హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్న ఉద్దేశంతో ఉన్నారని పేర్కొన్నారు. శాసనసభలో శాసన మండలిలో ఇదే విధానం కనిపించిందన్నారు. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయిపోయింది అని మమా అనిపించేస్తే దీంతో ఏం చేయబోతా ఉన్నారు? ఈ డేటాతోని మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రతిపాదించినట్టుగా ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా ఓసీ బీసీలో ఉండేటటువంటి ముస్లిమ్స్ని సపరేట్గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నాం. రెండోది అధ్యక్ష, తమరు మాట్లాడుతూ అసలు ఇంతవరకు అథెంటిక్ డేటా లేనే లేదని అన్నారు. ఒకటి, జనాభా లెక్కల డేటా ఉందండి. జనాభా లెక్కల డేటా 2011లో చేసిన దాని ప్రకారం తెలంగాణ జనాభా 3,50,00,000. ఎవ్రీ డికేడ్లో అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అది ఇంటర్నేషనల్ వైజ్గా ఉండేటటువంటి ట్రెండ్, భారతదేశంలో ఉండేటటువంటి ట్రెండ్ను చూసి యావరేజ్ తీస్తే 13.5% పెరుగుతుంది సార్ ఎక్కడైనా కూడా జనాభా. ఆ లెక్కల్లో చూసుకుంటే ఈసారి 2024లో మన తెలంగాణ రాష్ట్ర జనాభా 4,18,00,000 ఉండాలి. అందులో పర్టికులర్గా అంతకుముందు ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ జనాభా కంపేర్ చేస్తే సార్ ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో ఎస్సీల జనాభా -1.75% అవుతుంది సార్. అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల, ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్. కేవలం ఓసీల జనాభా మాత్రం 5% పెరిగినట్టుగా చూపించినారు సార్. సో అన్నీ కూడా అందరి కూడా జనాభా తగ్గి ఒకటే సెక్షన్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకొకటి, ఈ ప్రభుత్వ హయాంలో సార్ ఏ పథకం చేసినా కూడా ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఎన్యూమరేషన్ చేసినా కూడా చాలా మంది ఇంతవరకు మా ఇంటికే రాలేదు, మా ఇంటికే చేరలేదని చెప్తున్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. అందులో వారు చెప్పినారు కొన్ని హౌస్ హోల్డ్స్ వారు డేటా ఇవ్వలేదు అని చెప్పి. మరి అట్లా ఇవ్వనటువంటి వారి కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీరు మళ్ళీ వాళ్ళని రిజిస్టర్ చేసుకోమని అడుగుతారా? రిజిస్టర్ చేసే అవకాశం ఇస్తారు. పేదింటి ఆడబిడ్డ వివాహానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట అందిస్తున్న ఈ పథకంలో మధ్య దళారులు దూరి అసలైన లబ్ధిదారులకు అందకుండా స్వాహా చేస్తున్నారు. ఈ ఘటన బీర్కూర్ మండలంలో వెలుగు చూసింది. బీర్కూర్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన పవర్ సాంబయ్య కూతురు వివాహం డిసెంబర్ 12, 2024న జరిగింది. కళ్యాణ లక్ష్మి గురించి అప్లై చేద్దామని వెళ్ళగా అప్పటికే సాంబయ్య భార్య పేరు పైన కళ్యాణ లక్ష్మి మంజూరు అయినట్టు ఉండడంతో సాంబయ్య మండల తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు. దీనిపై బాధితుడు సాంబయ్య మాట్లాడుతూ మా కూతురు పేరు మీద తప్పుడు పత్రాలు సృష్టించి కళ్యాణ లక్ష్మి డబ్బులను 2019లో తహసీల్దార్ ఆఫీసులో విఆర్ఏగా పనిచేసినటువంటి గణేష్ తీసుకున్నట్టు కళ్యాణ లక్ష్మి డబ్బులను అతని భార్య అకౌంట్ లో వేసుకున్నట్టు గుర్తించామని తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించి డబ్బులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని కళ్యాణ లక్ష్మి ఇప్పించాలని కోరారు.
మాది వీరాపూర్ విలేజ్, బీర్పూర్ మండల్, కామారెడ్డి డిస్టిక్. డిసెంబర్ 11న మా అమ్మాయి మ్యారేజ్ జరిగిందండి. కళ్యాణ లక్ష్మి అప్లై చేయడానికి వెళ్తే ఇది ఆల్రెడీ 2019లోనే అప్లై అయిపోయిందని చూపిస్తుంది అక్కడ. మరి అది ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మండల్ ఆఫీస్లో ఉండే ఈఆర్ఏ గారే లేపుకున్నట్లు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడ్డట్టు వచ్చిందండి మాకు. మా ఎంక్వైరీ మేము చేసుకుంటే ఆన్లైన్లో తీస్తే మరి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు లేపుకున్నారు అనుకుంటే ఆ పేపర్లు కావాలా ఈ పేపర్లు కావాలని మాకు 10 సార్లు దింపుతారండి. మరి మా ఏ పేపర్లు లేకుండా మా పైసలు ఇట్లా లేపుకున్నారండి. 1,116 రూపాయలు లేపుకున్నారు. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు లేపుకుంటారు? మరి దీంట్లో అందరు చేయి ఉంటేనే కదా సార్ వాళ్ళు లేపుకునేది. ప్రతి ఆఫీసర్ దీంట్లో ఉంటేనే. మా దగ్గరికి ఏమో మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా, ఆర్ఏ వస్తారు, సెక్రటరీ వస్తారు, అందరు వస్తారు. మరి అప్పుడు ఎవరు లేకుండా ఎట్లా లేపుకున్నారు సార్ పైసలు? అంటే 2002 మా అమ్మాయిది. కానీ వాళ్ళు అప్పుడు పెట్టిన ఫామ్లలో 1994 వాళ్ళు పెట్టింది. ఆధార్ కార్డు మార్చేసి లేపారు వాళ్ళు. ఆయన పేరేందో గణేష్ అని చెప్పారండి. గణేష్ ఎక్కడ పనిచేస్తున్నాడు? ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసిండు వీఆర్ఏగా. మరి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుండో మాకు తెలియదండి. వాళ్ళ భార్య అకౌంట్లో పడ్డాయి డబ్బులు. ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్లో మమత అని చెప్పేసి బ్యాంక్లో పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ భార్య అకౌంట్ నెంబర్ చూపిస్తుంది అక్కడ ఆన్లైన్లో. ఫోన్ నెంబర్ కూడా వాళ్ళదే పెట్టుకోరు. ఆధార్ కార్డు కూడా మార్చేసింది మా అమ్మాయిది అప్పట్లో. మా అమ్మాయి ఎప్పుడు మేజరే ఉంటుంది, మైనర్ ఉంటుంది, మేజర్ కాలే అప్పటికి అమ్మాయి. వాళ్ళందు మొత్తం మార్చేసి చేసారు. ప్రజావాణి కార్యక్రమంలో పవర్ సాంబయ్య గారు అర్జీని సమర్పించినారు. ఆ అర్జీలో తన కూతురికి రీసెంట్గా పెళ్లి చేయడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అమౌంట్ని గతంలో ఎవరో కాజేసినట్లుగా వారు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అట్టి దరఖాస్తు మీద ప్రీవియస్ ఫైల్స్ మేము వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏం జరిగిందనే దాని విషయంలో మేము డీటెయిల్గా తమకి రిపోర్ట్ ద్వారా మరియు పై అధికారులకు దాని చర్యలు తీసుకునే విధంగా పంపించడం జరుగుతుంది. ఎవరి పేరు మీద కంప్లైంట్ వచ్చింది? గతంలో ఈ తహసీల్ ఆఫీస్ కార్యాలయంలో పనిచేసిన గణేష్ గారు ఇటు అమౌంట్ని కాజేసినట్టుగా వారు ఆరోపణ. నేటి ఆధునిక యుగంలో మనిషి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని నిజామాబాద్ ఐఎంఏ అధ్యక్షులు అజ్జ శ్రీనివాస్ అన్నారు. మనిషి ఆహారపు అలవాట్లతో పాటు వారు చేసే పని విధానంలో మార్పు వస్తే ఎలాంటి రోగాల బారిన పడరన్నారు. నగరంలోని ప్రతిమ క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యుడు చైతన్య కుమార్ నేతృత్వంలో నిజామాబాద్ ఐఎంఏ వారిచే క్యాన్సర్ అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. ఐఎంఏ అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి విక్రమ్ రెడ్డి, విశాల్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. క్యాన్సర్ జయించిన వారిని ఈ సందర్భంగా సన్మానించారు. మనిషి శరీరంలో కావలసిన కణాల కంటే అధిక కణాలు వృద్ధి చెందితే క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. క్యాన్సర్ పక్కగా దీనివల్ల వస్తోందని చెప్పలేమని, ఆర్టిఫిషియల్ ఫుడ్ కూడా ఒక కారణమన్నారు. మొదటి దశలోనే దీన్ని గుర్తిస్తే వ్యాధిని నయం చేయవచ్చని చెప్పారు. మొదటి, 2వ, 3వ స్టేజ్ లో ఉన్న వారి ప్రాణాలను రక్షించలేకపోయినా మరికొంతకాలం బ్రతికేలా చికిత్స చేయబడుతోందన్నారు. క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిందన్నారు. మహిళలు 3 డోసులు 16 నుండి 26 సంవత్సరాల వరకు ఈ టీకా వేయబడుతుందని తెలిపారు. ఇప్పుడు దీని కాలపరిమితిని 45 సంవత్సరాల వరకు పెంచడం జరిగిందన్నారు. స్త్రీలు, పురుషులు ఈ టీకాలు వేయించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ టీకాపై రాయితీ ప్రకటించిందని చెప్పారు. క్యాన్సర్ వచ్చిన వ్యక్తికి మనోధైర్యం ఎంతో అవసరమన్నారు. ఎదుటి వారికి ధైర్యం చెప్పడం వల్ల వారు మరింత కాలం బ్రతికే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నా అభినందనలు. ఈరోజు మనం క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ February 4 క్యాన్సర్ అవగాహన సదస్సు అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించడం, క్యాన్సర్ అంటే ఏంది, దాని గురించి అపోహలు ఏమైనా ఉన్నా దాన్ని నిర్వీర్యం చేయడం, మరి ఎర్లీగా క్యాన్సర్ గురించి తెలుసుకోవడం, దానికి సరైన ట్రీట్మెంట్ చేయడంలో భాగంగా ఇంటర్నేషనల్ క్యాన్సర్ అసోసియేషన్ తరఫున ఎవ్రీ 3 years ఇట్లా క్యాన్సర్ అవగాహన సదస్సు పట్ల వాళ్ళు ఒక మెసేజ్ ఫ్రేమ్వర్క్ చేసి ఇట్లా థీమ్ ఆఫ్ ద క్యాన్సర్ లైక్ యునైటెడ్ బై యూనిక్ అనే మెసేజ్తో లైక్ ఈ థీమ్తో ఈ ఇయర్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ముందు వక్తలు చెప్పినట్టుగా క్యాన్సర్ అనేది ఒక అబ్నార్మల్ సెల్స్, అంటే మన శరీరంలో ఉండే కణాలు మామూలు కణాలు కాకుండా ఎక్కువ గ్రోత్ అయితే దాన్ని క్యాన్సర్.
ఉండే కణాల కంటే ఎక్కువ ఉత్పత్తి కావాలి. అది ముఖ్యంగా వేరే వేరే కారణాలుగా అయితే చెప్పారు కదా మన ముందు వక్తలు, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉండే కణాలు దానికి ఎక్కువగా మల్టిప్లై కావడం. అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఒక దగ్గర ఉండేటువంటి దాన్ని బినైన్ క్యాన్సర్ అంటారు, అంటే లోకలైజ్డ్ ఉంటుంది. ఇంకొకటేమో మెటాస్టాటిక్ క్యాన్సర్, అంటే ఒక దగ్గర నుంచి ఇంకా వేరే వేరే అవయవాలు, అంటే మన ఉండే ఆర్గాన్ స్ప్రెడ్ కానీ మీరు అటువంటి లింఫ్ నోడ్స్తోని మరియు రక్తంతో పక్క అవయవాలకు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎర్లీగా డిటెక్ట్ చేయడం 2014 నుండి చూస్తున్నాము. 2014 నుండి 2025 ఇప్పటివరకు మనం క్యాన్సర్ పేషెంట్స్ డేటా చూసుకుంటే గ్లోబోక్యాన్ అనే వాళ్ళు ప్రతి సంవత్సరం డేటా ఇస్తారనమాట. ఇండియాలో ఎక్కువగా ఏ రకమైన క్యాన్సర్లు వస్తాయని. ముందు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు టాప్ 5లో ఉండేటివి కాదు. ఇప్పుడు చూస్తే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మన అన్నవాహిక, పొట్ట క్యాన్సర్, పెద్ద పెరుగు క్యాన్సర్ టాప్ 5లోకి వచ్చాయి. ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే సార్ ఇందాక చెప్పినట్టు మోడర్నైజేషన్, పాశ్చాత్య ధోరణికి వెళ్ళి ఆఫర్ తిందాం. ఎప్పుడైతే మనం బ్యాక్ టు బేసిక్స్, ఇంతకుముందు మన వంటలు ఎలా వండుకునే వాళ్ళం, అప్పటికప్పుడే మసాలాలు నూరుకొని అలా చేసేవాళ్ళము. అలా చేస్తే ఫ్రెష్గా వండుకున్నది ఎప్పటికైనా సేఫ్గానే ఉంటుంది. డైలీ డైట్లో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంచుకునేలా చూడాలి. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి చాలా. నిజామాబాద్ నగరంలో యథేచ్ఛగా భూ కబ్జాలు జరుగుతున్నాయి. అటవీ శాఖ భూమిని కబ్జా చేసుకున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. తన భూమిని కబ్జా చేస్తున్నారని పోలీస్ శాఖకు, కలెక్టర్కు, ఫారెస్ట్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన కబ్జాదారులకే చెందినదని అంటున్నారని బాధితులు వాపోతున్నారు. నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలో గల మైనారిటీ గురుకుల పాఠశాల పక్కన 2005లో సర్వే నెంబర్ 2164లో జీవనోపాధి కోసం సయ్యద్ నిమత్ తండ్రికి ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారు. సర్వే నెంబర్ 2166కు సంబంధించిన వారు వచ్చి ఆ స్థలాన్ని కబ్జా చేస్తూ కాంపౌండ్ వాల్ ను నిర్మించుకుని కబ్జా చేస్తున్నారని సయ్యద్ నిమత్ ప్రజావాణిలో గత నెల 27న ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇదంతా జరుగుతున్నప్పటికీ అధికారులు ముందస్తుగానే పంచనామా చేసి పత్రాలను సర్వే నెంబర్ 2166 వారికే చెందిందని తెలపడం విడ్డూరమని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తమ తండ్రి 50 సంవత్సరాల క్రితం నుండే నిజామాబాద్ లో నిరుపయోగంగా ఉన్న ఎముకలను తీసుకువచ్చి అక్కడ ఒక దగ్గరకు చేర్చి అదే స్థలంలో నివాసం ఉండేవాడని అంటున్నారు. సేద తీర్చుటకు రేకుల షెడ్డును వేసుకున్నారని తెలిపినా కొందరు రాజకీయ నాయకుల అండదండలతో స్థలాన్ని కబ్జా చేసేందుకు ముందుకు వస్తున్నారని వాపోతున్నాడు. నాయకులు, ప్రభుత్వం మా చేతిలో ఉందని, ఇటువంటి కార్యకలాపాలకు ఫారెస్ట్ బౌండరీ పిల్లర్ ఉన్న చోట నిర్మించిన కాంపౌండ్ ద్వారా ప్రభుత్వం ఆమోదించిందని, పట్టా పాస్బుక్ ను తమ తల్లి సయ్యద్ కమర్ భాను పేరుతో పట్టా అందించారని తెలుపుతున్నారు. ఈ ప్రాంతాన్ని మాజీ మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిసింది. ప్రభుత్వ మైనార్టీ పాఠశాల పక్కన ఉన్న స్థలాన్ని ఆనుకుని ఉన్న స్థలంను ఆక్రమించుకొని తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నాడని అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయింది. దానిని మళ్లీ అధికారులు ఇతరులదని తెలపడం ఎంతవరకు సరైనదో అధికారులకే తెలియజేయాలని అంటున్నారు. అధికారులు పట్టా పాస్బుక్ 52164 అందించిన దానిని సర్వే నెంబర్ 2166కు చెందిన వారికి ఈ స్థలం వర్తించునని చెప్పడం ఏంటని మైనారిటీ రెసిడెన్షియల్ పక్కనున్న తమ స్థలాన్ని అత్తర్ అలీ ఫహీం, నవీద్, ఆఫన్ కబ్జా చేస్తున్నారని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ ఉన్న ఫారెస్ట్ బౌండరీని లెక్క చేయకుండా కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. కబ్జాదారులకు పలువురి అండదండలు ఉన్నాయని, దీంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. అధికారులు న్యాయబద్ధంగా ఆ స్థలాన్ని కేటాయించాలని ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ కలెక్టర్లను కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని సయ్యద్ నిమత్ కోరారు. కబ్జా భూమిలో చేపట్టిన కాంపౌండ్ నిర్మాణం పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభుత్వం జూన్ 19, 2005లో ఓనర్షిప్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ద్వారా అందించారని, జూలై 2, 2011లో ఆర్డీఓ ద్వారా అందించారని బాధితుడు తెలిపారు. మార్చి 21, 2013లో ఆన్లైన్ పహానీలో నమోదు చేయబడిందని పేర్కొన్నారు. ఈ కబ్జా స్థలం వద్ద తన అనుచరుల నుంచి పహారా కాస్తున్నారు.
స్వామి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జనసందోహంగా మారింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలో నీలకంఠేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం మంగళవారం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ప్రతి ఏటా రథసప్తమి రోజున నిర్వహించే స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు అశేషంగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు స్వామివారి రథాన్ని రంగురంగుల పూలు, మామిడి తోరణాలతో పాటు ప్రత్యేక అలంకరణతో అందంగా అలంకరించిన రథంలో నీలకంఠేశ్వర స్వామి, పార్వతీమాత ఉత్సవ మూర్తులను ఉంచి తల్లి గోరి వరకు ఊరేగించి గోరి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరిగి ఆలయం వద్దకు రథాన్ని భక్తి ప్రపత్తుల నడుమ శివనామస్మరణతో తీసుకువచ్చారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఉంచి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు పోటీ పడి రథాన్ని లాగారు. ఉదయం నుండి వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారని, ప్రతి ఏటా ఆలయ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయం ఈవో రవీందర్ అన్నారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో వివిధ రకాల దుకాణ సముదాయాలు వెలిశాయి. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రథం జీర్ణావస్థకు చేరుకోవడంతో శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి దాతల సహకారంతో నూతన రథంలో నీలకంఠేశ్వరుణ్ణి ఊరేగించగా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. స్వామివారి భజనలు, మహిళల కోలాటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం మొదలైన రథోత్సవం రాత్రి ప్రధాన ఆలయం వరకు చేరుకున్నంత వరకు భక్తుల శివనామ స్మరణ మిన్నంటింది. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్య సిబ్బందిని ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఎంతమంది రోగులు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారనే వివరాలను రిజిస్టర్లో పరిశీలించారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ఏఎన్సీ పరీక్షలు చేయాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశిస్తున్నారు. శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరుగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలు కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో స్థానిక అధికారులు ఉన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా పీసీసీ ఆదేశాల మేరకు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలో నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన తెలిపింది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిందని అన్నారు. తెలంగాణ ప్రజలు పన్నులు కట్టడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీజేపీ ఎంపీలు 2 మంత్రులు తెలంగాణకు నిధులు తేవాలని జిల్లాకు పసుపు బోర్డు కేటాయించారు. కానీ ₹1 నిధులు తీసుకురాలేని ఎంపీ అరవింద్ పై విమర్శలు చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ మాట్లాడుతూ 50 లక్షల కోట్ల రూపాయలు రాబోయే ఆర్థిక సంవత్సరానికి దేశం కోసం ఖర్చు చేస్తామని రాజ్యాంగ విధానాలకు సాక్షిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు నిధులు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రజలు ₹160 కోట్ల పన్ను కడుతున్నారు. కానీ బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, పిసిసి కార్యదర్శి రామకృష్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ్ మహేష్, అబుద్ బిన్ హందాన్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఉబైద్ బిన్ హందాన్, లవంగ ప్రమోద్, రాష్ట్ర ఏసీసీఎల్ కన్వీనర్ ప్రమోద్, వినయ్, జగడం సుమన్, గడుగు రోహిత్, సకినాల శివకుమార్, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, విజయలక్ష్మి, గాజుల సుజాత, మలైక బేగం, అపర్ణ మరియు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఏదైతే నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టిన మన బడ్జెట్ తీర్మానంలో మన తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. మొత్తం తెలంగాణ మొత్తంలో రాజకీయ రేపు బీజేపీ నేతలకు నిలబడి ఇవ్వకుండా మన తెలంగాణకు అన్యాయం చేస్తూ నిధులు ఏమాత్రం నిధులు తెలంగాణకు కేటాయించలేకపోవడం ఇంత వివక్ష తెలంగాణపై నిర్మలా సీతారామన్కు కానీ మోదీ, అమిత్ షాకు కానీ ఎందుకు అని మాకు అర్థం కావడం లేదు. తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కట్టడం లేదా, సుంకం కట్టడం లేదా, కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్నాయి. కానీ కేంద్రం నుంచి మళ్ళీ తిరిగి మాకు తెలంగాణ ప్రజల కోసం ఏమాత్రము బీజేపీ ప్రభుత్వం నిధులను కేటాయించడం లేదు. దీనికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మన తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను మన ప్రజలు పంపారు. కానీ ఎక్కడ కూడా ఎంపీల ఛాయశక్తి వంతెన కూడా మన తెలంగాణకు నిధులు చేయడంలో అసలు వారు ముందుకు కృషి చేయలేదు. అలాగే పసుపు బోర్డు, మన జిల్లాకు పసుపు బోర్డు ప్రకటించడం జరిగింది. కానీ ఆ పసుపు బోర్డు కూడా కనీసం ₹1 నిధులను కూడా మన అరవింద్ గారు తీసుకురాలేకపోయారు. దీన్ని బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం సకల జనులకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ అందించిందని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు మందుల బాలు చెప్పారు. భారతదేశం ఆర్థికంగా ఎంత బలంగా తయారవుతుందో ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నా కాంగ్రెస్ నాయకులు మాత్రం సిగ్గు లేకుండా ఇంకా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు మందుల బాలు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమేనని గమనించాలన్నారు. ఈ దేశ ప్రధాని గత 11 సంవత్సరాలుగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ అందిస్తున్నారన్నారు. బీద మధ్యతరగతి ప్రజల కోసం, వారి బాగు కోసం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు సరి సమానమైనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తున్నారని అన్నారు. ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు, భారీ పరిశ్రమల పెట్టుబడిదారులకు, చిన్న మధ్యతరగతి పరిశ్రమల పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచిటి గంగాధర్, యామాద్రి భాస్కర్, నూతల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల సీను, జస్సు అనిల్, కలిగోట గంగాధర్, బ్యావత్ సాయి కుమార్, పోల్కం వేణు, పాన్సీను, బొట్ల విజయ్, కలిగొడ ప్రశాంత్, ఉదయ్, శేషగిరిలింగం, మందుల వీరభద్రి, కుక్కునూరు లింగన్న, రాములు, మందుల పోషెట్టి, జల్లి దేవేందర్, అనిక్, మధు, దొండి ప్రకాష్, కృష్ణ గౌడ్ పాల్గొన్నారు. పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క దేశాన్ని నలుమూలల ప్రతి రాష్ట్రాన్ని తన ఒంటి భుజాలతో సరైన రాష్ట్రాలకి సరైన బడ్జెట్ని కేటాయించడంలో నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా బడ్జెట్ని కేటాయిస్తూ వస్తున్నారు. 11 సంవత్సరాలుగా కరోనా లాంటి విపత్తు కారణంలో కూడా బడ్జెట్ విషయంలో సమతులికంగా రైతులని, మధ్యతరగతి వారిని ఎలా రక్షించాలనో నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. సాక్షాత్తు రేషన్ని ఫ్రీ చేయడం అనేది ఒక హామీ కాదు, కానీ ప్రత్యక్షంగా రేషన్ని ఫ్రీ చేయడం అనేది నరేంద్ర మోడీ గారి గొప్పతనం.
ఇలాంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మాకేం ఇవ్వలేదు అని చెప్పేసి చంకలు గుద్దుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ప్రతి విషయంలో సమతులికంగా ప్రజలను ఉద్దేశించి మధ్యతరగతి పేద ప్రజలని ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు పెట్టిన బడ్జెట్ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలో ఒక భాగం అనే విషయాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టి రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించాలి. వాళ్ళ కార్యకర్తల్ని ధర్నాలు చేయించడం కాదు, ఎందుకంటే దేశం ఒకే దేశం అనే నినాదం నేను భారతీయుని అని చెప్పిన తర్వాత నేను ఈ రాష్ట్రానికి చెందినవాడిని చెప్తాను. కాబట్టి ఈ దేశానికి బెనిఫిట్ అయిన తర్వాతనే ఈ రాష్ట్రం కూడా బెనిఫిట్ అవుతుందన్న చిన్న విషయాన్ని గ్రహించలేని వ్యక్తి ఒక్క హైదరాబాద్ రింగ్ రోడ్లు 666 అని చెప్పేసి విరుతలుగే ఇక్కడ ఆర్మూర్లో కానీ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని ఒక అసమర్థత ముఖ్యమంత్రి ఈరోజు దేశ ప్రధాని గురించి గుండు సున్నా గాడిద సున్నా అని మహేష్ కుమార్ మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. బీసీ నాయకుడిగా నువ్వు ఉన్నావు, నీ గాడిది గుడ్డు అంటే ఏం తెలుసు, కోడి గుడ్డు అంటే ఏం తెలుసు, కోడి గుడ్డు రేట్ అంటే ఏం తెలుసా? ఎందుకంటే గడిచిన 11 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు ఒక బడ్జెట్ గురించి మాట్లాడలేని 3 రంగుల పార్టీ జెండా మీరు పట్టుకొని పాటల మీద ప్రభుత్వాన్ని వెళ్ళిన మీరు ఇప్పుడు బడ్జెట్ గురించి 11వ సంవత్సరంలో మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలలో ఏ రోజన్నా మీరు బడ్జెట్ గురించి మాట్లాడిన దాఖలాలు ఉంటే చూపించండి. ఈ రోజు కూడా మీరు నిరసనలు చేయడానికి మీరు హక్కుదారులు అవుతారు. అంతేగాని ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని కించపరిచి డౌన్ అని అంటే మీకు కండుపోతాయి నాయన. అది గమనించి ఒకసారి నరేంద్ర మోడీ గారికి జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు సోదరుడు మందుల బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మొన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు సమన్వయం చేసే విధంగా ఉంది కాబట్టి పార్టీ ఆదేశంతో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి మోడీజీ గారికి కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నటువంటి సోదరులారా, ఈరోజు చూస్తున్నటువంటి అయితే కొందరు వాళ్ళు కుట్రలతో, ఎందుకంటే ఈ బడ్జెట్ సామాన్య మానవులకు మెప్పు ఉండే విధంగా ఉంది, ఎక్కడ ప్రజలలో అభిమానం చూరగొంటారో అని ఏదో తూతూ మంత్రంగా వచ్చి ఈరోజు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపైకి వచ్చి నరేంద్ర మోడీ గారి నిర్మలా సీతారామన్ గారి చిత్రపటానికి వారు దగ్ధం చేయడం జరిగింది, దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇది మేము యావత్ భారత్ కూడా ఈరోజు సిగ్గుతో తల వంచుకున్న రోజు అని నిన్న రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసినట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తర్వాత కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత యావత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో భారతదేశం ఉండాలని ఒక వికసిత్ భారత్ 2047 ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. ఈరోజు ముందుకెళ్తా ఉంటే ఈరోజు మనం చూసినట్టయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ కానివ్వండి, మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ కానివ్వండి, ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో పెట్టినటువంటి బడ్జెట్లు ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్ మేధావుల జేబులు నింపుకునే బడ్జెట్ ఉంటుండే, కాంగ్రెస్ మేధావుల కడుపు నింపుకునే బడ్జెట్ ఉంటుండే. ఈరోజు నరేంద్ర మోడీజీ నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజల కడుపు నింపే బడ్జెట్ ఉంది, అన్ని వర్గాలకు సమన్వయం చేసే బడ్జెట్ ఉంది. ఈరోజు మనం చూసినట్టయితే గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కావాలంటే లక్షల కొద్ది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా కానీ రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏ భారతీయ పౌరుడైనా, ఏ మధ్యతరగతి కుటుంబకుడైనా అతను ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈరోజు మొన్న కిసాన్ విషయంలోకి తీసుకొట్టయితే మొన్న రైతులకు కూడా 6,000 రూపాయలు ఇచ్చేది ఈరోజు 10,000 రూపాయలు కూడా పెంచడం జరిగింది. అన్ని విధాల ఇటు రైతులకు కానివ్వండి, ఇటు కిసాన్ కానివ్వండి, ఇటు మహిళలకు కానివ్వండి, ఈరోజు అంగన్వాడీ కేంద్రాలను కూడా అభివృద్ధి పరిచి కొన్న కోట్ల బాలికలకు బాలింతలకు కౌరవ దశ ఉన్న పసుపుకు 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని రైతు జేఏసీ నాయకులు వి ప్రభాకర్, దేగం యాదవ్ గౌడ్, దేవారాం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపుకు క్వింటాలకు 1,000 రూపాయలు బోనస్ ఇవ్వాలన్నారు. కేంద్ర బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ అని వారు ఆరోపించారు. రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వి ప్రభాకర్, దేగం యాదవ్ గౌడ్, దేవరాం మాట్లాడుతూ 4 దశాబ్దాల పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు సాధన జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్ జిల్లాన ఢిల్లీ కేంద్రంగా ఉంటుందా అనే విషయం చైర్మన్ స్పష్టం చేయాలని కోరారు. పసుపు క్వింటాలకు 15,000 రూపాయలు ధర వచ్చే విధంగా
చట్టపరమైన చర్యలు చేపడతామని ఎంపీ అరవింద్ హామీ ఇచ్చిన విషయం గుర్తు చేస్తూ ఈ సంవత్సరం 15,000 రూపాయలు ధర వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు కృత్రిమంగా ధర తగ్గిస్తూ ఈ రోజు కొన్ని కుప్పలకు మాత్రమే 12,000 క్వింటాలని చూపిస్తున్నా 90% పైగా 8,000 రూపాయల క్వింటాల్కు చొప్పున మాత్రమే పలుకుతుందని చెప్పారు. బడ్జెట్ మోడీ రైతు వ్యతిరేక స్వభావాన్ని స్పష్టం చేస్తుందని అన్నారు జేఏసీ నాయకులు. సురిబిర్యాల లింగారెడ్డి, మంథని గంగారాం, స్వామి యాదవ్, బి కిషన్, ఎం ప్రసాద్, చేపురి విజయ్ తదితరులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల రైతు ఆశ ఆకాంక్ష నెరవేరిందని పసుబొట్టుతో ఇవాళ పాలక పార్టీ బీజేపీ సంతోషకరమైన వార్తని సంతోషంగా చెబుతుంది. మేము అక్కడ విభేదించట్లేదు. 40 సంవత్సరాలు రైతులు రోడ్ల మీద దశలుగా పోరాటం చేశారు, వచ్చింది. అయ్యా 25-26 సంవత్సరానికి గాను పసుపు బోర్డు యొక్క విధి విధానాల్ని మీరు విడుదల చేయండి. రెండవది, పసుపు బోర్డు ధర నిర్ణయిస్తుందా నిర్ణయించదా అనే అంశం ఒకటి. ఏదైతేనేమి అరవింద్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా పసుపు బోర్డు తెచ్చిండు, సంతోషం. అదే దాంట్లో ఇంకొక మాట కూడా చెప్పిండు, 15,000 రూపాయల మద్దతు ధర ఇస్తా అని చెప్పేసి. ఈ 15,000 మద్దతు ధరకు ఇవాళ నిజామాబాద్ మార్కెట్లో 8,000 నడుస్తుంది. 12,000 నుంచి 8,000 అంటున్నారు. 12,000 నేను నిలకడగా లేదు, ఉండదు. ఎందుకు ఉండదు? వ్యాపార వర్గాల సిండికేట్ అవతారం ఎత్తిందని మేము డిసెంబర్లోనూ జనవరిలోనూ ఫిర్యాదు చేశాం. వాళ్ళు రాసిన ప్రేమ లేఖ, ఒకటి తీర్మానం లేక ప్రేమ లేఖ మేము కలెక్టర్ గారు కూడా ఇచ్చాం. వ్యాపారులు ఒక సంఘం పెట్టుకొని తీర్మానం చేశారు, ఒక రైతుకు ధర రాకపోతే మళ్ళీ తిరిగి టెండర్ చేయొద్దు, ఇస్తాడా సస్తాడా వాడి ఇష్టం అంటే దాంట్లోనే ఉంది సిండికేట్ అవతారం అనేది. ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ వ్యాపార వర్గాల్ని పోటీగా రానియకుండా, ఇనాంలో పాల్గొననీయకుండా కూడా చేస్తుంది నలుగురు వ్యాపారం. దాని మీద ఇప్పటికీ చర్య లేదు. మేము కలెక్టర్ గారిని ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులతోని, రైతు సంఘాలతోని, రైతు జేఏసీతోని, మీరు ఒక వ్యాపారులతోని కలిపి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయండి. ఆ జాయింట్ మీటింగ్లో రైతు ఎకరాన పసుపుకి ఎంత పెట్టుబడి పెడుతున్నాడు, ఇవాళ 8,000 పెడితే ఏం లాభం వస్తుంది, ఏం నష్టం వస్తుంది అని ఒక పరిశీలన చేయాలి. దీనికి ఎంపీ గారు కూడా బాధ్యత ఉంది. 15,000 కన్నా తక్కువ వస్తే ఇప్పిస్తానని చెప్పాడు. ఇక రెండవది మేము డిమాండ్ చేస్తూ ఉంది, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము 1,000 రూపాయల క్వింటాల్ బోనస్ ఇవ్వాలని చెప్తాను. దీనివల్ల కూడా ఒక 13,000 14,000 రేట్ వస్తే ఈ 1,000 రూపాయలతో 15,000 అవుతుంది. రైతు నష్టపోకుండా ఉంటాడు. నువ్వు 500 ఇస్తావు అన్ని పంటలకు. ఇది వ్యాపార పంట, పెట్టుబడి ఎక్కువ ఉన్న పంట, 9 మాసాలు మోసే పంట, కాబట్టి 1,000 రూపాయలు డిమాండ్ ఇస్తాం. ఇకపోతే రెండవది, ఇవాళ అయితే కేంద్ర బడ్జెట్ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనసులోయ్ అని తెలుగు కవితతో తెలుగు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కులగణన అంశాలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం. వివరాలు సక్రమంగా లేవని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని ధ్వజం. ఆడబిడ్డ ప్రభుత్వ సహాయానికి తూట్లు. నకిలీ పత్రాలతో కళ్యాణ లక్ష్మి డబ్బులు. అలవాట్లలో మార్పులతో క్యాన్సర్ దూరం. వ్యాధిని జయించిన వారికి ఐఎంఏ సన్మానం. యథేచ్ఛగా భూ కబ్జాల పర్వం. నగరంలో రెచ్చిపోతున్న భూ బకాసులపై చర్యలు శూన్యం. అంగరంగ వైభవంగా నీలకంఠుని రథోత్సవం. వేడుకను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.